సిగరెట్ తాగడం అనేది ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. ఇప్పటికి కూడా ఎవరైనా సిగరెట్ తాగుతున్నట్టయితే వీలంత వరకు దాన్ని మానేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో లోపల సిగరెట్ తాగినట్టయితే అది ఏ విధంగా మన లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాని గురించి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. యూట్యూబ్ లో ఇలాంటి వీడియోస్ చాలా తక్కువగా చూస్తాం పిల్లలు. మీరు ఎంత ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి సోషల్ అవేర్నెస్ వీడియోస్ నేను అంతగా తీసుకొని వస్తాను. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థియరీగా ఓరల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సన్ట్రేట్ గా వినండి పిల్లలు. సిగరెట్ లోపల రెండు ప్రాణాంతకమైనటువంటి కెమికల్స్ అనేటువంటి ఉంటాయి. ఒకటి ఏంటంటే టార్, ఇంకోటి ఏంటంటే నికోటిన్. ఇవి రెండు చాలా డ్యామేజ్ అనేటువంటి చేస్తాయి మన హెల్త్ ని. ఓకే, ఎప్పుడైతే ఒక పర్సన్ సిగరెట్ తీసుకుంటాడో అది నోటి నుంచి ఆహార వాహిక అంటే ఈసోఫాగస్ నుంచి ఇది లంగ్స్ ని చేరుకుంటుంది. ఈ లంగ్స్ ని చేరుకొని లంగ్స్ ని డ్యామేజ్ అనేటువంటి చేస్తుంది. ఎస్పెషల్లీ లంగ్స్ లోపల అల్వియోలై అనేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. చిన్న చిన్న ద్రాక్ష పండ్ల గుత్తుల్లాగా స్ట్రక్చర్ ఉంటుంది లంగ్స్ లోపల. దీన్ని డ్యామేజ్ అనేటువంటి చేస్తుంది. ఏంటి? ఈ టార్ అండ్ నికోటిన్ అనేటువంటి కెమికల్స్ ఎప్పుడైతే మనం సిగరెట్ తాగుతామో అవి మన ఆహార వాహిక గుండా లోపలికి వెళ్ళి ఇవి లంగ్స్ ని పాడు చేస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే సిగరెట్ తాగడం వల్ల ఓన్లీ లంగ్స్ కి మాత్రమే ప్రాబ్లం అనుకుంటారు. చాలా చాలా తప్పు. ఇది లంగ్స్ మాత్రమే కాదు, లంగ్స్ తో పాటు హార్ట్ ని డ్యామేజ్ చేస్తుంది, ఐస్ ని డ్యామేజ్ చేస్తుంది, మౌత్ ని డ్యామేజ్ చేస్తుంది, స్కిన్ ని, డైజెస్టివ్ సిస్టాన్ని, ఇమ్యూన్ సిస్టాన్ని, రిప్రొడక్టివ్ సిస్టాన్ని, అదే విధంగా మన మెంటల్ హెల్త్ ని కూడా పాడు చేస్తుంది. సో అందుకనే నేను మళ్ళీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సిగరెట్ తాగే అలవాటు ఇంకా ఎవరికైనా ఉన్నట్టయితే వీలైనంత వరకు మానేయండి. ఇప్పుడు మీకు ఒక సిగరెట్ తాగినట్టయితే అది మన లంగ్స్ ని ఎంతలా ఎఫెక్ట్ చేస్తుందో ఎక్స్పెరిమెంట్ ద్వారా చూపిస్తారండి. ఇప్పుడు ఒక బాటిల్ లోపల నీటిని తీసుకొని దాని అడుగు భాగంలో నీళ్లు బయటికి పోయే విధంగా ఒక పైప్ ని ఫిక్స్ చేసి అదే బాటిల్ మూతకి ఒక హోల్ చేసి దాంట్లో సిగరెట్ ని ఫిక్స్ చేసినాను. ఇప్పుడు సిగరెట్ ని అంటించి నీరు బయటికి వదిలినట్టయితే బాటిల్ లోపల వాక్యూమ్ క్రియేట్ అయ్యి సిగరెట్ గుండా వచ్చే పొగ మొత్తం బాటిల్ లోపలికి రావడం మనం అంతా గమనించవచ్చు. ఇలా నీరు మొత్తం బయటికి వెళ్ళిన కొద్దీ సిగరెట్ మొత్తం కాలిపోయి దాని నుంచి వచ్చే పొగ మొత్తం బాటిల్ లోపలికి నిండుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెల్లటి కాటనే మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేసే మన లంగ్స్ అనుకోండి. ఇప్పుడు ఈ కాటన్ ని బాటిల్ మూత దగ్గర ఫిక్స్ చేసి కింద ఉన్నటువంటి పైప్ తోని ఈ స్మోక్ మొత్తాన్ని బయటికి గనక మనం పంపించినట్టయితే మూత గుండా మీరు క్లియర్ గా గమనించవచ్చు. స్టార్టింగ్ ఉన్న కాటన్ ఎంత తెల్లగా ఉండే ఇప్పుడున్న కాటన్ చూడండి ఎలా మారిపోయిందో. ఒక్క సిగరెట్ తాగితేనే లంగ్ సిచ్యువేషన్ ఇలా ఉన్నట్టయితే మై డియర్ స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. డైలీ 4 to 5 టైమ్స్ సిగరెట్ తాగే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ లంగ్స్ ఎంతలా డ్యామేజ్ అవుతాయి. లంగ్స్ మాత్రమే కాదు నాన్న, లంగ్స్ తో పాటు హార్ట్, ఐస్, మౌత్, స్కిన్, డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్, మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా నెమ్మదిగా మనకి తెలియకుండానే డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఎందుకంటే ఇది లోపల జరిగే ప్రాసెస్ నాన్న, డైరెక్ట్ ఒక్కసారి బయటపడదు. లైఫ్ లో కొంచెం ఏజ్ దాటిన తర్వాత ఇవన్నీ బయటపడుతుంటే చాలా రిగ్రెట్ గా మనం ఫీల్ అవుతాం, ఎందుకు ఈ అలవాటు చేసుకున్నాను అని. అందుకనే మై డియర్ స్టూడెంట్స్, ఎవరికైనా ఈ అలవాట్లు ఉన్నట్టయితే వీళ్ళంత వరకు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. చివరిగా ఒక మాట చెప్తాను, మీరు మోటివేషన్ అనుకుంటారా ఇంకేదనుకుంటారా నాకంత అనవసరం. మన లైఫ్ లో ఏదైనా పొరపాటు వల్ల జరిగింది అనుకుందాం, మన ప్రమేయం ఏం లేదు, పొరపాటున జరిగింది. ఏదైనా జరిగినట్టయితే మనం బాధపడడంలో ఒక అర్థం ఉంది. పొరపాటున ఏదైనా జరిగినట్టయితే అయ్యో నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, నా తప్పేం లేకపోయినా ఇలా జరిగిందని మనం బాధపడచ్చు. కానీ తెలిసి కూడా మనం తప్పు చేసినట్టయితే, ఇది తప్పని తెలిసి కూడా మనం చేసినట్టయితే లైఫ్ లో చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతాం.